హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరికీ తెలుసు, అందరు చేస్తుంటారు. కాకపోతే ఇవి ఎలా చేసుకోవాలో మేము ఎలా చేస్తామో తీస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి హాఫ్ కేజీ తీసుకున్నాను, 500 గ్రామ్స్. ఇవి డ్రైగానే పట్టించినవి రైస్. ఇది సాబుదానా 2 స్పూన్స్ నానబెట్టుకోవాలి 4 అవర్స్. ఇవి పెసరపప్పు 4 స్పూన్స్ నానబెట్టుకోవాలి. నువ్వులు, జీరా, కారం, తగినంత సాల్ట్, కరేపాకు తీసుకోవాలి. సాబుదానా పెసరపప్పు ముందుగా ఒక 4-5 అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఈ పిండిలో ఈ సాబుదానా నానబెట్టినవి సాబుదానా, పెసరపప్పు, ఇవి తీసుకున్న నువ్వులు, జీరా, ఒక 1 స్పూను రెడ్ చిల్లీ పౌడరు కలుపుకోవాలి. అన్నీ పిండిలో వేసుకొని, రెడ్ చిల్లీ బదులు గ్రీన్ చిల్లీ అయినా గ్రైండ్ చేసుకొని మిక్సీలో 2-3 గ్రీన్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. దీనిలో కొంచెం గీ వేస్తున్నాను. గీ కానీ, కొంచెం కాగిన ఆయిల్ కానీ, డాల్డా ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం వేడి చేసిన వాటర్ 1 గ్లాస్ ఫస్ట్ వేసుకుంటున్నాను. వేసి చపాతీ ముద్దలాగా అయ్యేట్లు మొత్తం మిక్స్ చేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా కలుపుకొని ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని, ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని చిన్న బాల్స్ ఇట్లా పూరి ప్లేస్తో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అవి చెక్కల్లా వస్తాయి. అవి తీసి ఒక ఆయిల్ కవర్ పైన లేకపోతే ఏదన్నా ఒక ప్లేట్లో ఇట్లా లైన్గా అన్నీ పెట్టుకోవాలి. లైన్గా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకొని, ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇట్లాగ పూరి ప్లేస్తో చేసుకున్న చెక్కలన్నీ ఇందులో 1 by 1 వేసుకొని ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయాలి. ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త, ఈ సాబుదానా వేశారు కాబట్టి కొన్ని నానపోతే పేలుతవి. ఎక్కువసేపు నానబెట్టాలి, ఒక 4-5 అవర్స్ బాగా మెత్తగా అయ్యేంత వరకు. ఎంతో క్రిస్పీగా ఉండే చెక్కలు రెడీ. ఇవి మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.